నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 26, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారము గోచార రీత్యా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సు రాశిలోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సు మీద, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఓవరాల్గా ఈరోజు వీటి యొక్క ఫలితాలు ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, చంద్రుడు మిథునంలో ఉండడం మూలంగా ఈరోజు మీరు ఏ మాటలు మాట్లాడినా మాటల మీద, ప్రయాణాలు చేస్తే ప్రయాణాల మీద, వ్యాపారంలో చర్చలు, డిస్కషన్స్ లేదా నిర్ణయాలు వీటి మీద, సమాచార రంగంలో పనిచేస్తున్న వారి మీద, సమాచార రంగం మీద అంటే సోషల్ మీడియా అన్నమాట, వీటి మీద ప్రధానంగా ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రభావాలు అన్ని రాశుల వారికి ఏదో కొంత ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి స్థిరచర ఆస్తులు కలిసి వచ్చేటట్టుగాను, ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక ఆస్తులు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో మార్పుకు సంబంధించిన ఆలోచనలు అయితే మీరు చేస్తారు, అవి సక్సెస్ అవుతాయి. వృద్ధుల యొక్క ఆశీర్వాదము మీకు ఈరోజు సంపూర్ణంగా లభిస్తుంది. దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉండబోతోంది. మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఈరోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, స్టూడెంట్స్కి అందరికీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే న్యాయపరంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఏదైనా సూచన ఏంటంటే కనుక, ఏ నిర్ణయం తీసుకున్నా అది న్యాయంగా ఉండాలి. అన్యాయంగా ఒక్క అడుగు కూడా మీరు ముందుకు వెయ్యవద్దు. అయితే పరిహారంగా శని భగవానుడికి నీలిరంగు వస్త్రాన్ని కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు గ్రే కలరు, నలుపు రంగు, కలిసి వచ్చే నెంబర్లు 8, 17. అయితే కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మిత్రుల ద్వారా ఒక శుభవార్త వింటారు. తర్వాత దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న, గత 7-8 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిహారం అవ్వడంతో పాటు కొంతమంది యొక్క రంగులు అంటే వస్తువులు, బట్టల రంగులే కాదు, మనుషుల రంగులు కూడా మీరు తెలుసుకోబోతారు. తెలుసుకుని వారి నుంచి జాగ్రత్తగా ఉండేందుకు నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అత్యంత శుభప్రదము. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే సూచన ఏంటంటే కనుక, అతి ఆత్మవిశ్వాసం కానీ, అతి విశ్వాసం అంటే అతి నమ్మకం కానీ, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఈ రోజు అయితే మీరు పెట్టుకోవద్దు, ప్రదర్శించవద్దు. అయితే పరిహారంగా నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టుకోండి. అది ఇంట్లో కావచ్చు, దేవాలయంలో కావచ్చు. మీకు అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు నీలిరంగు, కలిసి వచ్చే సంఖ్యలు 4, 11, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాల మీద, దైవం మీద ఎక్కువగా బుద్ధి మళ్ళే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆదాయం నెమ్మదిగా స్థిరత్వానికి ఏర్పడుతుంది. అంటే ఇన్నాళ్ళు ఫ్లక్చుయేట్గా ఉండేది, సగం ఇటు సగం అటుగాను వచ్చి రాక అలా ఇబ్బంది పడుతున్నది. ఇప్పుడు స్టేబుల్గా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక, పెద్ద సూచన ఏమీ కాదు, మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మాత్రము విష్ణు సహస్రనామ పారాయణ మీ నోటితో మీరు ఒక్కసారైనా చదవవలసిందే. దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదు, ఇదే చదవాలి మీరు. అయితే మీకు అదృష్ట శాతం 80 గాను, కలిసి వచ్చే రంగు ఎల్లో కలరు అనగా పసుపు రంగు, లక్కీ నెంబర్స్ 7, 12, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేష ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.